వర్కింగ్ కమిటీగా ఒక 4-5 సంవత్సరాల నుంచి మన సంస్థలో జాయిన్ అయ్యి ప్రస్తుతం వర్కింగ్ కమిటీగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కడాలి అన్నపూర్ణ యాదవ్ గారు ఈరోజు ఒక అమ్మాయి విషయంలో పోలీస్ స్టేషన్ వచ్చింది కాబట్టి మీటింగ్ లేట్గా అటెండ్ అయ్యేందుకు కొంచెము అది నేనే వారికి మనకు మీటింగ్ అనేది జరుగుతూనే ఉంటాయి. గంట అటు ఇటు అయినా బాధలేదు, కానీ మనల్ని ఆశ్రయించి మన యొక్క సహాయ సహకారాల కొరకు వచ్చినటువంటి వారికి మాత్రం ఎప్పుడూ లోటు చేయొద్దని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటే ఆ అమ్మాయిని పిఎస్ దాకా తీసుకెళ్ళి అక్కడ అమ్మాయి వాళ్ళని పోలీసు వారికి వ్యక్తపరిచి మీటింగ్ 5 గంటల వరకు ఉంది, ఏ టైంలో ఏమన్నా మీరు మీటింగ్ రండి, ఇన్ కేసు ఒకవేళ మీటింగ్ అటెండ్ కాకపోయినా బాధలేదు, కానీ అక్కడ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అదే మాట్లాడారు, అక్కడ మాట్లాడి వచ్చిండ్రు. ఇప్పుడు వారి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపడతారని కోరుతున్నాం. ఒకసారి ఆర్గనైజేషన్ మన హ్యూమన్ రైట్స్గా సేవలు అందిస్తున్నాం. మహిళలందరూ గుడ్ ఈవినింగ్ అండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ నేను తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా గత 4 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమంది మన మహిళలు వచ్చి ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరోవరం వాటర్ ఇక్కడ ప్యూరిఫై వాటర్ వాళ్ళు మనకు ఈ వసతి కల్పించి మనతో పాటు వాళ్ళు కూడా మన హ్యూమన్ రైట్స్లో పాల్గొని హ్యూమన్ రైట్స్కి మహిళలకి సపోర్ట్ చేస్తూ ఈ మహిళా దినోత్సవంలో పాల్గొన్నందుకు మాకు ఇంకా ఆనందం ఉంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం. వాటర్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అన్నం ఒక్క పూట తినైనా సరే మనం ఉండొచ్చు, కానీ వాటర్ 24 అవర్స్ మనకు వాటర్ కావాలి. ఒక పూట అన్నం తిని బతకొచ్చు, వాటరు లేని మనం బతకలేము. నీళ్ళు తాగి 24 గంటలైనా బతకొచ్చు. కాబట్టి వాటర్ మనకు ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతమైన వాటర్ తాగాలి. దీని కాన్సెప్ట్ అది. మనం ప్రతి ఒక్కరు ఒక ప్యూరిఫై కొనుక్కున్నాము, మన వాటర్ కూడా మన ఆరోగ్యం హెల్త్ చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహిళా దినోత్సవం అనేది మహిళలకి ఇవాళ ఒక్కరోజు ఈ రోజుతోనే మహిళలకి ప్రత్యేకమైన రోజు కాదు. ప్రతి ఒక్క రోజు 365 రోజులు 24 అవర్స్ మహిళలన్నీ ఇంటి గృహిణి కానించి బయట సొసైటీ వరకు ఒక రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఒక రాజకీయ రంగం కానీ, ఒక బిజినెస్ రంగం కానీ, దేంట్లో అయినా సరే మహిళలు పురుషులకు సమానంగా ఉన్నారు. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో జెంట్స్కి పోటీగా ఉన్నారు. దేంట్లో కూడా మహిళలు తీసేసే లేదన్నట్టు. అదేవిధంగా ఇంకా కొంతమంది గృహిణులు ఇంట్లోనే ఉన్నారు, 4 గోడల మధ్యలో ఉండి భార్య భర్త పిల్లలు సంసారం ఉంటే అక్కడే ఉన్నారు. కాదు, వాళ్ళు కూడా బయటికి రావాలి, సమాజం ఏంటో తెలుసుకోవాలి, మంచి చెడు తెలుసుకున్న తర్వాత అన్ని రంగాల్లో మగవాళ్ళకి పురుషులకి పోటీగా మహిళలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఫౌండర్ గుట్టింపల మాధవాచారి గారికి మరియు నా తోటి మహిళలకి వచ్చిన అందరి మహిళలకి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అందరూ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుంటున్నాం. ఇంకా కూడా కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, వారు కూడా ముందుకు రావాలని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు మేడం గారు మాట్లాడుతున్న నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా మన రాష్ట్రంలో మహిళలకు కూడా సమాన హక్కుని కల్పించారు. వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందుకు ఆస్తిలో ఒక కుమారులకు మాత్రమే, బిడ్డలకు లేకుండే హక్కు అనేది మహిళలకు లేకుండే. దాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనకు ఆ ఏర్పాటును చేసిరు. మనకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వారు ఎక్కడున్నా సరే మనం చప్పట్లు గట్టిగా కొట్టాలి. మన చప్పట్లు ఓకే. అలాగే మన ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్